నంగునూరు మండలం మైసంపల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీ పెద్దమ్మ దేవాలయ ఉత్సవాలకు హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని నిర్మించుకోవాలన్న ఎన్నో ఏళ్ల కోరిక నెరవేరిందన్నారు. ఒకప్పుడు ఊర్లోకి వస్తే నర్మేట నుండి మాది మాకు గ్రామ పంచాయతీ కావాలని అడిగేవారు. అప్పుడు రోడ్లు కూడా మంచిగా ఉండేవి కాదని ఇప్పుడు మైసంపల్లి గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకుని గల్లీ గల్లీకి సీసీ రోడ్లు అభివృద్ధి పనులు చేసుకున్నామని చెప్పారు. ఈ పెద్దమ్మ గుడి కట్టుకుందాం అని గ్రామ పెద్దలు వస్తే 10 లక్షలు నా వంతుగా ఆనాడు ప్రభుత్వం నుండి మంజూరు చేపించిన. అదేవిధంగా గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కోసం 50 లక్షలు అందజేయడం జరిగిందన్నారు. ఒకప్పుడు మనది కరువు ప్రాంతం, నీళ్లు అసలు ఉండకపోవు. కానీ కాళేశ్వరం వల్ల మన ప్రాంతంకి ఒక కళ వచ్చింది. ఇవాళ 2 పంటలకు నీళ్లు అందుతున్నాయంటే కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతోనే సాధ్యమవుతుంది. కేసీఆర్ గారి ఆశీస్సులతో నర్మేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కూడా ప్రారంభమైంది. నిజంగా నా జన్మధన్యమైందని అనిపించింది. మైసంపల్లికి ఎప్పుడు వచ్చినా బిందెలు అడ్డు పెడుతుండే. ఇప్పుడు ఎండాకాలంలో కూడా కాలువల్లో నీళ్లు చూస్తున్నాం. కాళేశ్వరంతో 1 ఎకరాకు నీళ్ళైనా అందుతున్నాయా అని రేవంత్ రెడ్డి అంటుండో ఆయనని ఏమనాలే? మన మైసంపల్లిలో ఉన్న నీళ్ళని ఏమనాలే? మైసంపల్లికి వచ్చి చూడు రేవంత్ రెడ్డి, కాళేశ్వరం నీళ్లు పారుతున్నాయా లేదా తెలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టుకున్నాం కనుకనే 80,000 ఎకరాల్లో సిద్దిపేటలో పండుతుంది. ఆనాడు కరోనా వచ్చినా కేసీఆర్ రైతు బంధు ఆపలేదు. ఇప్పుడు మార్చి వచ్చింది, అయినా రైతు బంధు పడతలేదు. మొత్తం 5 పంటల్లో 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు. సగం రుణమాఫీ అయింది. కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా మన ఇంటి దగ్గరికి వచ్చేది. ఇప్పుడు యూరియా కావాలంటే లెక్కలేనని తిప్పులు ఉన్నాయి. కేసీఆర్ గారు స్వయంగా రైతు కాబట్టి ఒక్కోటిగా రైతులను ఆదుకున్నాడు. 2 ఏళ్లలో సీన్ రివర్స్ అయిపోయింది. కాంగ్రెస్ వచ్చినాక చేప పిల్లలు వేసుడే బంద్ అయిపోయిందన్నారు. ఏది చక్కగా లేదు. బతుకమ్మ చీరలు బంద్ అయినాయి. కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. కళ్యాణ లక్ష్మి బంద్ అయిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉండే, ప్రజలకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయని చెప్పారు. అబద్ధాలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు హరీష్ రావుని సత్కరించారు. హర్షరాజు
అదేవిధంగా మిగతా నాయకులు మరియు యువజన సంఘం वैष्णवी ऐश्वर्यारुद्यर्थं धर्मार्थ नमः ओम नारायणाय नमः ओम माधवा ध्यानम् ओम विना वेंकटेशं ननादो ननाद सदा वेंकटेशं स्मरामि स्मरामि हरे वेंकटेश प्रसीद पुत्राय नमः ओम नरसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम मंगलनीराधन दीपं संदर्शयामि श्रीकांताय श्री లక్ష్మీ వెంకటరమణ చాలా రోజుల కోరిక పెద్దమతల్లి దేవాలయాన్ని నిర్మించుకోవాలని ఎన్నో ఏళ్ళ కోరిక నిజమై దేవాలయం ప్రతిష్టా మహోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ దేవాలయం నిర్మాణం చేసుకొని తృతీయ వార్షికోత్సవం చేసుకుంటా ఉన్నాం. ఒకప్పుడు మీరందరూ కూడా ఊళ్ళోకి వస్తే నన్ను మా మైసమ్మని ఎవరు నర్మేట నుంచి మా గ్రామ పంచాయతీ అలా కావాలి, మాది మాకు గ్రామ పంచాయతీ కావాలని కోరుకునేది. ఆ రోజుల్లో అసలు రోడ్డు ఉండేది కాదు, మట్టి రోడ్డు ఉండేది. మన మైసమ్మల్లి గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకొని మైసమ్మల్లి చక్కటి పీటీ రోడ్ ఏర్పాటు చేసుకొని మైసమ్మల్లిలో ఒక మంచి వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసుకొని మైసమ్మల్లిలో చక్కటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ నిర్మాణం చేసుకొని గల్లీ గల్లీకి మైసమ్మల్లిలో సీసీ రోడ్లు వేసుకొని గ్రామాన్ని చక్కగా అభివృద్ధి చేసుకున్నాం. ఈ పెద్దమ్మ గుడి కట్టమని మన పిల్లలందరూ నా దగ్గరకు వస్తే ఆ రోజుల్లో దీనికి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి మంజూరు చేస్తున్నాం. గ్రామ ప్రజలందరూ మా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మాకెంతో ముఖ్యం. ఆ దేవాలయం పునరుద్ధరణ జరగాలంటే 50 లక్షల రూపాయలు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ఎక్కడెక్కడో ఇలా అక్కడికి వస్తున్నారు. లక్ష్మీ నరసింహస్వామి గుడికి
అంటే అక్కడ చాలా ఆ గూడెంలో నీళ్లు కానీ అక్కడ పడుకుంటే అన్ని రోగాలు పోతాయి, అక్కడ భక్తుల మొక్కులన్నీ తీరుతాయని ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయం, పురాతనమైన దేవాలయం లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. మరి దాన్ని కూడా దాదాపు 50 లక్షల రూపాయలతో అద్భుతంగా మీరు కోరుకున్న విధంగా అంగరంగ వైభవంగా తీర్చిదిద్ది గొప్పగా ప్రతిష్టా కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకున్నాం. ఒకప్పుడు మనది కరువు ప్రాంతం, ఈ ఏరియాలో అసలు భూములకు విలువే ఉండకపో, కానీ ఇంత కాళేశ్వరం కాలువది ఈ మూల మీద 300 కోట్ల రూపాయలతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ చేసిన తర్వాత మన ఏరియాకే ఒక కళ వచ్చింది. నందూరు మండలానికి ఒక కళ వచ్చింది. ఇలా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనిచేయడం ప్రారంభించింది. ఆ రోజుల్లో మన కేసీఆర్ గారి ఆశీస్సులతో ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఇక్కడ పెట్టాలని చెప్పి ఎంతో కష్టపడి 300 కోట్ల ఫ్యాక్టరీ చేస్తున్నాం. ఇంకా 5-6 నెలలు అది పూర్తి స్థాయిలో పనిచేస్తే ఎంతో మంది ప్రాంతంలో ఉపాధి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో మనం అంతా మక్కలు వేసుకుంటున్నాం, యాసంగి కానీ వానకాలం కానీ నీళ్లు లేక కరెంటు సరిగా లేక మక్క తప్ప ఏమేయకపోదు. కానీ ఇలా 2 పంటలు వరి పంట పండిస్తున్నాం, 2 పంటలు కూడా మంచిగా తీసుకుంటున్నాం. యాసంగి అయితే అంతా పడావే పెట్టుకుంటున్నాం, కానీ కేసీఆర్ గారి యొక్క ఆశీస్సులతో ఇలా రంగనాయక సాగర్ ప్రాజెక్టు కట్టి మన కళ్ళ ముందు బాగా చూసుకుని వచ్చిన రంగనాయక సాగర్ కాలువలో కాళేశ్వరం నీళ్లు మైసంపల్లి నాటుకొని పారుతుంటే నాకెంతో సంతోషం అనిపించింది. నిజంగా జన్మ ధన్యమైంది అనిపించింది. ఒకనాడు మైసంపల్లికి ఎప్పుడైతే వస్తే బిడ్డలు అడ్డం పెడుతున్నారు, మంచినీళ్ళకే ఇబ్బంది ఉంటుంది. సింగల్ నీళ్ళు నీళ్ల కోసం బిందెలు అడ్డం పెట్టి ఆ సింగిల్ ఫేజ్ మోటార్లు ఆ ట్యాంకులు కట్టి పైపులు పెట్టి నీళ్లు పట్టుకుని బిందెలు పట్టుకుని మోసుకునే కార్యక్రమం ఉండకూడదు. అటువంటిది మిషన్ భగీరథ నీళ్లు తెచ్చుకున్నాం, గ్రామ పంచాయతీ చేసుకున్నాం, వాటర్ ట్యాంక్ కట్టుకున్నాం, రోడ్డు కట్టుకున్నాం. మంచి నీళ్ళు కాదు, ఎండాకాలంలో కాలువల నీళ్లు చూస్తున్నాం. మైసంపల్లిలో కొంతమంది ఊరుకులు మొన్న ఎప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఏ కాళేశ్వరంలో ఒక ఎకరం బాధిందా, మరి ఏం చెప్పాలి, కళ్ళున్నాయా కళ్ళులేవా, ఏం చేస్తున్నా అట్లా మైసంపల్లి కాలువ చూస్తే తెలియదా, నీళ్ళు మారుతున్నాయా లేవా, పంట పండుతుందా లేదా, మైసంపల్లి ఎవరికైనా తెలియదా. రేవంత్ రెడ్డి ఒక ఎకరం బాగలేదు కాళేశ్వరంలో హైదరాబాద్ కూర్చొని మాట్లాడుతూ మా మైసంపల్లి తెచ్చు, మైసంపల్లిలో పారే కాలువలు చూడు, ఆ కాలువకు ఎడమ చేయి దిక్కు కుడి చేయి దిక్కు పచ్చని పొలాలు చూస్తే నీకు అర్థమైంది. కొంతమంది తెలుగు మాట్లాడారు, తెలుగు కాదు మనమే బుద్ధ చల్లాలని బదనాం చేయాలని కూడా మాట్లాడుకుంటారు. ఒకప్పుడు ఈ సిద్దిపేట నియోజకవర్గంలో ఒక 5 ఏళ్ల కింద, ఒక 6 ఏళ్ల కింద కాళేశ్వరం రానప్పుడు వ్యవసాయ శాఖ అధికారులను పిలిచి యాసంగి ఎన్ని నాట్లు పడుతున్నాయా, యూరియా ఎంత కావాలి, యూరియా తయారు దాన్ని మీటింగ్ పెడుతుంది. అప్పుడు ఏం చెప్తున్నారంటే, సార్ ఈ యాసంగికి ఒక 8,000-9,000 నాట్లు పడతాయి సార్, ఒక 8,000-9,000 అయితే నాట్లు పట్టి మన సిద్దిపేట కాన్స్టిట్యూన్సీలో మొన్నెప్పుడో పిలిచిన, మరి యాసంగికి ఎంత నాట్లు పడుతున్నాయా బాబు, యూరియా తయారుందా అంటే 80,000-90,000 ఎకరాలు నాట్లు పడుతున్నాయి సార్. అప్పుడు 89,000 నాట్లు పడ్డది, ఇప్పుడు 80,000-90,000 ఎకరాలు నాట్లు మాయ చేస్తే మంత్రం వేస్తే పడుతుందా. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కనుక కాలువలు తల్లిన కనుక చెరువులకు మనం కాలువలతో నింపుతున్నాం కనుక 80,000 ఎకరాల పంట పడుతుంది. అంటే 80,000-90,000 ఎకరాల్లో నాట్లు పడ్డాయంటే అది కేసీఆర్ యొక్క ఆశీస్సులు, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఫలితం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కావాల్సింది ఏమంటారు, బ్రహ్మాండంగా మా రైతులకు 2 పంటలు పడితే అంతకంటే సంతోషమైంది. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు బరాబర్ కరోనా టైంలో కూడా రైతు బంధు వేసింది కేసీఆర్. కరోనా వచ్చిన రైతు బంధు ఆగినప్పుడు ఆగలేదు, మరి ఇప్పుడు ఎందుకు ఆగిందో అర్థమైంది. మార్చి వచ్చింది ఇంతవరకు రైతు బంధు ఇప్పటికీ 5 పంటలైంది. 5 కాంగ్రెస్ వచ్చిన మీద 5వ పంట. 5 పంటలకు 2 రైతు బంధులు వచ్చినాయి, దీంతో కలిపి 3 కొట్టింది. ఇచ్చినాయి 2, దీంతో కలిపి 3 కొట్టింది. ఇంతలా ఇవ్వడం ఇంకేం చెప్తలేదు, మాట్లాడడం ఇంతమంది చెప్పారు, ఏమని చెప్పారు. మున్సిపాలిటీ ఎన్నికల ముందు ఏం చెప్పాడు, ఏ ఓట్లు అయిపోయినా తెల్లారి ఓటు పడ్డది అంటున్నారు. ఎలక్షన్ అయిపోయి 10 ఏళ్ళు రైతు బంధు సప్పుడే లేదు. 2 పంటలకు ఇచ్చింది, 3 పంటలకు రైతు బంధు ఎక్కువ వచ్చింది. రుణమాఫీ అన్నారు, 40 పైసలు అయింది, 60 పైసలు ఎక్కువ వచ్చింది.
ఇక యూరియా బస్తాల గురించి అయితే చెప్పనక్కర్లేదు. 20 యాప్లు చెట్టు యాప్లు కేసీఆర్ విధంగా ఇదే మైసంపల్లిలో మీ ఆటో డ్రైవర్లు సుక్కలు చూడాలి. ఈ యాప్లు పెట్టి పక్కకైతే మనం 5-6 సంచులు 7 సంచులు ఇస్తాం. ఆ ఇచ్చే పనికి 3 సార్లు తిరగట ఆటో కిరాయిలకు, ఎరువులకు, యాప్లకు దీనికే టైం అంతా కూర్చోలేదు. యూరియా బస్తాలకు ఇబ్బందులు, రైతు బంధుకు డబ్బులు పడనే పడతలేవు. ఇక కరెంట్ అయితే మునుపట్లే కుటుందా కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల కరెంటు. ఇప్పుడు సాయంత్రం 5 పోతే పొద్దుగాల 5 దాకా లేదు, 12 గంటలు కరెంట్ తీసి పరిస్థితి. కరెంటు కూడా మునుపట్లే కూడా పరిస్థితి లేదు. అంటే రైతులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి. ఆనాడు కేసీఆర్ ఉన్నాడు, ఆయన రైతు బిడ్డ కనుక, మట్టి వాసన తెలిసిన వాడు కనుక, ఆయన వ్యవసాయం తెలిసి కనుక, వ్యవసాయం చేసే వ్యక్తి కనుక రైతుల కోసం ఒక్కొక్కటి ఆలోచించారు. చెరువులు బాగా చేసేవారు, చెక్ డ్యాములు కట్టిండు, కాలువలు నీళ్లు ఇచ్చేవాళ్ళు, ఎరువులు ఇచ్చేవాళ్ళు, రైతు బంధు ఇచ్చేవాళ్ళు, రైతు బీమా ఇచ్చేవాళ్ళు, 24 గంటల కరెంట్ ఇచ్చేవాళ్ళు, ఎంతో కొంత కేసీఆర్ ఉన్నప్పుడు ఏ వయసు 40 లక్షలు ఎవరంటే మరి కేసీఆర్ ఉన్నప్పుడు అడిగారు మన ఊసుకుంటే అంతరా అరే ఇంకా లగ్గం ఉన్నదని పోయి మా దగ్గర తీసుకుంటే బంధుపడ్డాడు. సీన్ రివర్స్ అయిపోయింది. ఆనాడేమో కేసీఆర్ రైతు విలువ పెంచిండు, రైతు చేతుల్లో భూమి విలువ కూడా నాకు కేసీఆర్ గారు పెంచిండు. పిల్లలు ప్రతి ఏడాది మా ముదిరాజు కాంగ్రెస్ వచ్చేది ఇప్పుడు 2 ఏళ్ళకి చేప పిల్లలు కోసుకునే బంధు. మన నగ్నూరులో 15 కిలోల చేప దొరికింది. అంటే అప్పుడెప్పుడో 3 ఏళ్ల కింద కేసీఆర్ కోసే పిల్లలకు చెక్ డ్యామ్. ఇప్పుడు ఏమైంది, ఆ చేప పిల్లలు కోసుకుని బంద్ అయిపోయింది. ఏది చక్కదనం లేదు. బతుకమ్మ చీరలు బంద్ అయిపోయింది. దవాఖాన పోతే బిడ్డకు కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. న్యూట్రిషన్ కిట్ బంద్ అయిపోయింది. కళ్యాణ లక్ష్మి అయితే చెక్కులు పిల్లలు అంతా ఆగమాగం సగం ఇవాళ మళ్ళందరూ కూడా యాడ్ చేసుకుంటున్నారు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు దవాఖాన మంచిగా మున్పట్లకి మున్పట్లకి మందులు లేవు. ఇవాళ కూడా పేపర్లు వచ్చింది, సిద్దిపేట దవాఖాన గోళీలు బయటకు రాకూడదు, దవాఖాన గోళీలు లేవు, బయట కూడా తెచ్చుకోకూడదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉండే మనం ఉన్నప్పుడు. ఇవాళ ప్రజలకు అన్ని విషయాలు కూడా ఒకటి అర్థమవుతా ఉన్నాయి. ఏది ఏమైనా మన పెద్దమంతలు ఒకటి ఎప్పుడైనా సామెత ఉంటుంది, నిజం కష్టదాటకు ముందు అట్లా అబద్ధాలు చెప్పి వాళ్ళు ప్రజల్ని మోసం చేసి నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు ప్రజలకు కూడా అన్ని అర్థమవుతుంది. అరే కొంచెం కింది మీద అయిపోయాయని చెప్పి ప్రజలకు కూడా అర్థమవుతుంది. మన సిద్దిపేటలో మన మైసంపల్లి కాదు, బయట ఆటకు ఆమె అందరికీ